వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఒక టైటిల్ పెట్టున్నాను నేను అనాలిసిస్కి. అదేంటంటే, చంద్రబాబు నాయుడు గ్రాఫ్ సంగతి తర్వాత ఏడాదిన్నరగా అసలు జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఎలా ఉందో చూద్దామని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించే నేను డిస్కస్ చేయబోతా ఉన్నాను. రీసెంట్గా చూస్తే చంద్రబాబు నాయుడు కొన్ని కమెంట్స్ చేశారు కలెక్టర్ల మీటింగ్లో. మీరు ప్రభుత్వ పనితీరు బాగున్నప్పటికీ మీరు ఆ అంశాలని పూర్తిగా జనంలోకి తీసుకువెళ్ళాలి. ఏదర్ మీరు జనంలోకి తీసుకువెళ్ళకపోతే జనంలో నెగిటివిటీ వచ్చేస్తుంది, మన గ్రాఫ్ పడిపోతుంది. మీరు చాలా అంశాల మీద పూర్తిగా స్టడీ చేసి మీరు వారధులుగా ఉన్నారు అటు ప్రభుత్వానికి అండ్ ప్రజలకు మధ్య. మీరు వాటిని జాగ్రత్తగా కన్వే చేయండి అని చెప్పి కలెక్టర్లని ఆయన కొంత హెచ్చరించే ప్రయత్నం చేశారు. అది కూడా చాలా జోవియల్గా మాట్లాడారు చంద్రబాబు ఈ అంశాన్ని. మీరు సమర్థవంతంగా పనిచేస్తేనే ప్రభుత్వ పనితీరు ఏంటి అనేది ప్రజలకు అర్థమవుతుంది అనేది కన్వే చేసే ప్రయత్నం చేశారు. దీన్ని జగన్మోహన్ రెడ్డి ఎడిట్ చేస్తారు. ఆయన సొంత మీడియా ఎడిట్ చేస్తుందని సోషల్ మీడియా దీన్ని పైచి ఎక్కినట్టు నాట్యం చేస్తుంది అనమాట. వాళ్ళకి అవసరమైనంత వరకు మాత్రమే తీసుకుంటారు దాంట్లో. చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పడిపోతోందని కలెక్టర్లని క్లాస్ పీకారు. చంద్రబాబు నాయుడు వల్లే పడిపోతుంది, కలెక్టర్ల వల్ల కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. సో పదే పదే చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పడిపోతుంది, తన క్రేజ్ పెరుగుతోంది అన్నట్టుగా ఆయన పోర్ట్రైట్ చేసుకున్నారు. ఓకే, దాన్ని కూడా తీసుకున్నారు, పోర్ట్రైట్ చేసుకున్నారు అనుకుందాం. మరి చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పడిపోతుంది అనేది జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఏం సర్వేలు ఏం చేయించలా. లేకపోతే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి చంద్రబాబు నాయుడు అడగల నీ గ్రాఫ్ ఎలా ఉందా ఏంటి అనేది ఆయనతో డిస్కస్ చేయలేదు చంద్రబాబు నాయుడు. ఈరోజు చంద్రబాబు నాయుడు కలెక్టర్ల మీటింగ్లో అన్న ఒకే ఒక్క డైలాగ్ పట్టుకొని జగన్మోహన్ రెడ్డి దాని మీద కోడిగుడు మీద ఈకలు పీకే విధంగా చేస్తూ ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పడిపోయింది అనుకుందాం. ఆ చంద్రబాబు నాయుడు ఒక్కడే లేరు ఈరోజు ప్రభుత్వంలో. అటు కూటమి భాగస్వామ్యం అది, అటు జనసేన ఉంది, ఇటు బీజేపీ కూడా ఉంది. సో ఆ ముగ్గురు గ్రాఫ్ పడిపోయింది అనుకున్నాం ఏడాదిన్నర కాలంగా. మరి చంద్రబాబు నాయుడు గ్రాఫ్ కానీ కూటమి ప్రభుత్వ గ్రాఫ్ కానీ పడిపోతే మరి జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరగాలి కదా. మరి జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరిగిందా? ఎందుకు పెరగలేదు? పెరగకపోతే ఎందుకు పెరగలేదు? పెరిగితే ఎలా పెరిగింది? అది కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గ్రాఫు పడిపోయింది అనే దానికంటే ఒక్క విషయంలో మాత్రం పెరిగింది నిజంగానే. ఏ విషయంలో పెరిగింది జగన్మోహన్ రెడ్డి గ్రాఫు అంటే, 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో జనాన్ని చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారు, చాలా రకాలుగా వాళ్ళు అనుభవించారు. ఇవన్నీ ఓకే, కానీ అన్నిటికంటే నెగిటివిటీని పెంచిన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి భయాన్ని పరిచయం చేశారు జనానికి. అమ్మో ఇలాంటి ప్రభుత్వం కూడా ఉంటుందా అని జనం భయపడిపోయారు. మనకి తాతల కాలం నుంచి వచ్చిన మన భూముల మీద, మన భూముల సరిహద్దు రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉంటాయి. మన తండ్రులు ఇచ్చిన, తాతలు ఇచ్చిన వారసత్వ హక్కుగా వచ్చిన పొలాల మీద, వాటి పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉంటాయి. అంటే ఇక జగన్మోహన్ రెడ్డి వస్తుంటే ఈసారి ఇక ఆల్మోస్ట్ ఈ పొలాలు కూడా మనకి ల్యాండ్ బ్యాంక్ కూడా మిగలదు అనుకుని జనం వణికిపోయారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన సంక్షేమ పథకాలతో జనాలని హ్యూమన్ టచ్ ఇవ్వడం వేరు, ఇలా ఆయన తీసుకున్న నిర్ణయాలతో, ముందు వెనుక ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాలతో జనాన్ని నట్టేట్లో ముంచడం వేరు. సో జగన్మోహన్ రెడ్డి తాను ఏం చేస్తున్నారనేది తెలియకుండా అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా రెచ్చిపోయిన తీరు జనాన్ని నిజంగానే భయం కపితులను చేసింది. రాష్ట్రం మొత్తం భయపడింది, ప్యానిక్ అయింది. ఆ ప్యానిక్లోంచి వచ్చినవే ఆ 11 సీట్లు. అయితే జగన్మోహన్ రెడ్డి ఎవరైనా సరే తాను ఓడిపోతే 11 సీట్లకి పరిమితం అయితే 151 సీట్ల నుంచి కొంత రిగ్రెట్ అవుతారు, రీక్యాప్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి అది చేయకపోగా ఈ 15 నెలలుగా, అంటే ఆల్మోస్ట్ ఏడాదిన్నర కాలంగా ఇంకా జనానికి భయం కలిగించే ప్రయత్నం చేశారు. ఆ భయము ఈరోజు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండొచ్చు కొన్ని అంశాల్లో, కూటమి ప్రభుత్వం మీదో చంద్రబాబు నాయుడు పాలన మీదో. అది ఎక్కడ కూడా పోర్ట్రైట్ కావట్లా. ఇంకా ఆ జగన్మోహన్ రెడ్డి భయమే వాళ్ళని వెంటాడుతుంది, వెంటాడలేక చేశారు ఆయన. ఆ ఒక్క విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరిగింది. మనం చూస్తే రప్ప అనే డైలాగులు కానీ, వాటిని సమర్థిస్తూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న విధానం కానీ, గంగమ్మ జాతరలో నరికినట్టు పొట్టేలు తలను నరికినట్టు నరికితే తప్పేంటి టీడీపీ నేతలు అంటూ ఆయన మాట్లాడిన విధానం కానీ, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడిని పట్టుకొని బావిలో దూకి చావాలి, ఆయన ఎన్కౌంటర్ చేయాలంటూ కూడా ఆయన మాట్లాడిన విధానాలు కానీ, అవన్నీ పక్కన పెడితే ఒక రెంటపాళ్ళ పర్యటన, తన పార్టీ కరడుగట్టిన కార్యకర్త అయిన సెంగయ్యని తన కాన్వాయ్లోని తన కారుతోనే ఎక్కి తొక్కించే ప్రయత్నం, ఆయన తల బగిలి చనిపోయారు ఆయన. అక్కడి నుంచి చూస్తే ఒక బంగారుపాలెం పర్యటన, అక్కడ మామిడికాయలు ఎక్కించారు, మామిడికాయల మద్దతు ధర కోసం అని వెళ్ళి రోడ్డు మీద మామిడికాయలు పోసి మామిడికాయలు తొక్కించే ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ రెంటపాలలో సెంగయ్య తలకి, బంగారుపాలెంలో మామిడికాయలకి ఆయనకి తేడా తెలియదు, తలకాయలకి మామిడికాయలకి. అది చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఆ విజువల్ చూస్తే చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది ఆ విజువల్. అదే కదా జనంలో భయం కలిగించేది. ఈ భయం వల్లే కదా ఆయన 11 సీట్లకు పరిమితమైంది. కానీ దాన్ని మళ్ళీ రీక్యాప్ చేసుకోకుండా అదే భయం. అటు శబరిమల అయితే వాళ్ళ అనుచరులు వెళ్ళేసి పాయకరావుపేట నుంచి అక్కడ కూడా రప్ప 2.0 అని చెప్పేసి ఫ్లెక్సీలు ప్రదర్శిస్తారు. ఏదైతే పమ్మ నుంచి శబరిమల వెళ్లే దారిలో మిగతా రాష్ట్రాల భక్తుల ముందు కూడా పరువు తీస్తారు. పరకామణిలో కూర్చోవడమే ఒక అద్భుతమైన అవకాశం.
అలాంటి చోట అంత పెద్ద స్కామ్ చేసి అడ్డగోలుగా రవికుమార్ దోచేస్తే డాలర్లని అదేం తప్పు, అదేముంది, ఆఫ్టర్ ఆల్ $9 అంటారు. అసలు అక్కడ చెయ్యి పెడితే చెయ్యి నరికేయాలి యాక్చువల్గా దేవుడి సొమ్ము మీద. అలాంటిది కూడా వెనకేసుకొని వస్తారు. అది కదా జనాలకు భయం, వీళ్ళు దేవుడిని కూడా మింగేస్తారేమో అని. సో ఇలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించే ప్రయత్నం చేశారు 5 ఏళ్ళు. దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అది జనానికి నచ్చట్లా. ఈవీఎంస్ పగలు కొడితే అలాంటి వాడిని మన పార్టీలో ఉండకూడదు అని చెప్పకుండా ఆయన జైల్లో ఉంటే పరామర్శించడానికి పోతారు పిన్నెల్లిని. అదేవిధంగా పార్టీ ఆఫీస్ తగలబెడితే ఈ రోజు వాళ్ళ పార్టీ ఆఫీస్ తగలబెట్టినట్టు రేపు మన పార్టీ ఆఫీస్ కూడా తగలబెడతాడు కదా. అలాంటివన్నీ వెనకేసుకొని వస్తాడు వెళ్ళి. సో ఇలాంటివన్నీ జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్, ఆ భయం అనే గ్రాఫ్ పెరగడానికి కారణమయ్యాయి. ఈ ఒక్క విషయంలో జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ బీభత్సంగా పెరిగింది. సరే మిగతా విషయాలు అంటారా, కొన్ని కీలక అంశాలే మాట్లాడదాం. ఒకటి, జగన్మోహన్ రెడ్డిని ఆయనతో పాటు 10 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఎవరైనా సరే ప్రెస్ మీట్లు పెట్టో బహిరంగ సభల్లోనూ మాట్లాడితే జనం వరకు చూసి వదిలేస్తారు. అదే ఒక వ్యక్తి, ఎవరైనా ఒక ఎమ్మెల్యే, తాము కష్టపడి గెలిపించుకున్న ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్తే అసెంబ్లీలో తమ కాన్స్టిట్యున్సీ సమస్యలను హైలైట్ చేస్తే జనం ఆయన ఓన్ చేసుకుంటారు. ఆ చట్టసభలకు ఉన్న వాల్యూ అలాంటిది, అక్కడ మాట్లాడే మాటలకున్న వాల్యూ అలాంటిది. కానీ జగన్మోహన్ రెడ్డి తాను వెళ్ళడు, ఎమ్మెల్యేలను వెళ్ళనివ్వడు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి అట్టర్ ఫ్లాప్. షర్మిల కూడా ఈ అంశం మీద క్వశ్చన్ చేస్తానే ఉంది జగన్మోహన్ రెడ్డిని. అదే ఒకటి, ఎవరైనా సరే తన తల్లి చెల్లి విషయంలో జగన్మోహన్ రెడ్డి సరిదిద్దుకోలేని తప్పు చేశారు. ఈరోజు ఓటమి రూపంలో ఆయనకు ఒక అవకాశం, సరే వాళ్ళు కూడా అంతే రెట్టించిన ఉత్సాహంతో ఆయన ఓటమికి కారణమయ్యారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఒక మంచి అవకాశం ఇది ఆ తప్పు దిద్దుకోవడానికి. మళ్ళా తల్లిని చెల్లిని ఆయనకు దగ్గరికి తీసుకుంటే ఈరోజు జనం కూడా పూర్తి స్థాయిలో మర్చిపోయేవాడు. ఆ గతంలో ఏం జరిగింది అనేది మర్చిపోయి అమ్మాయి వీళ్ళు కలిసిపోయారు అనుకునేవాళ్ళు వైఎస్ఆర్ అభిమానులు. జగన్మోహన్ రెడ్డి మీద ఒక పాజిటివ్ వైబ్ ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ తాను తన భార్య ఇద్దరు కూడా కేసులతో వాళ్ళిద్దరిని వెంటాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డితో వచ్చి మాట్లాడాలంటేనే వాళ్ళకి భయం పుడతా ఉంది. ఇక ఇంకోవైపు, పోనీ పార్టీ తరఫున చాలామంది కాంట్రాక్టులు చేసుకొని, చాలామంది మొన్నటి ఎన్నికల్లో ఖర్చు పెట్టుకొని ద్వితీయ శ్రేణి నేతలు కావచ్చు, చాలామంది పాపం ఎమ్మెల్యేలు కావచ్చు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తన జేబులోంచి తీసి డబ్బులు ఇవ్వమని ఎవరు అడగట్లా. కనీసం అంత కష్టాల్లో ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడా పిలిపించుకొని మాట్లాడే ప్రయత్నం చేయరు. పట్టుమని 10 మందికి కూడా రోజుకి ఆయన అపాయింట్మెంట్ ఎవరు, మరి తాడేపల్లిలో ఏం చేస్తున్నారో ఎలహంకలో ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు. సో అది చాలామంది మదన పడతా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, పులివెందుల తన సొంత కాన్స్టిట్యున్సీ, ఒక పులివెందుల ఉప ఎన్నికల్లో, జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఒంటిమిట్లో ఓడిపోయిన ఆల్మోస్ట్ 3 నెలలకు వెళ్ళారు ఆయన పులివెందుల. మొత్తం మీద ఈ 7.5 కాలంలో పులివెందుల్లో ఆయన ఉంది పట్టుమని వారం రోజులు కూడా లేరు ఆయన పులివెందుల్లో. అండ్ ఇంకోటి ఏంటంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు కూడా పేరుకేమో అమరావతిలో అంటారు, ఇక్కడ సీఎం అంటారు, హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నారని ఎన్నోసార్లు తిట్టారు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకా మోర్ అండ్ మోర్ అలర్ట్గా ఉండాలి. కానీ మాటకు ముందు ఒక పని అయిపోవడంతోనే ఏదో ఒక ధర్నా అంటారు, నిరసన అంటారు, ఒక ప్రెస్ మీట్ అంటారు, అది అయిపోవడంతోనే ఎలహంకి వెళ్తున్నారు, బెంగళూరుకి పరిమితం అవుతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఎక్కడా కూడా లైమ్ లైట్లో ఉంచట్లా. ఆ ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నప్పటికీ వాటిని డీల్ చేసే సామర్థ్యం, ఆ వైఫల్యాన్ని హైలైట్ చేసే సామర్థ్యం జగన్మోహన్ రెడ్డికి ఉన్నప్పటికీ ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఈ అంశాలన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన డీమోరలైజ్ అవ్వడమే కాదు, పార్టీని కూడా డీమోరలైజ్ చేస్తూ ఉన్నారు. ఇక అంతేకాదు చాలా చోట్లగా ఈరోజు అభ్యర్థుల్ని అనౌన్స్ చేస్తూ ఉన్నారు ఆయన. దట్ మీన్స్ సమన్వయకర్తలను నియమిస్తూ ఉన్నారు కాన్స్టిట్యున్సీలో. అందరితో ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఇది ఎవరికి కూడా డైజెస్ట్ కావట్లేదు. మొన్న ప్రయోగం చేసిన కారణంగానే 11 సీట్లు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఇప్పటి నుంచే ప్రయోగాలు మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఇది ఎవరికి కూడా అంత ఈజీగా డైజెస్ట్ కాని పరిస్థితుంది. సో మనం చెప్పుకున్న ఈ విషయాలన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఆయన గ్రాఫ్ పడిపోయినట్టే. ఆయన గ్రాఫ్ పైకి లేసింది, 4 వస్తే జనాలను చూసి క్రేజ్ పెరిగింది అంటే, ఈరోజు చిన్న హీరో, ఒక సినిమా చేసిన హీరో జనంలోకి వెళ్ళినా కూడా బీభత్సంగా జనాలు వస్తారు. ఆ జనాన్ని చూసి, అది మన పెద్దోళ్ళు చెప్తా ఉంటారు కదా, వాపు చూసి వలుపు అనుకుంటే ఏంటి అనేది. సో అదే తీరు జగన్మోహన్ రెడ్డికి ఎదురు కాబోతోంది. అందుకే ముందు చంద్రబాబు నాయుడు గ్రాఫ్ ఎలా ఉంది అనేది ప్రభుత్వంలో ఉంది కాబట్టి ప్రజలే చూసుకుంటారు వాళ్ళని. కానీ ప్రతిపక్షంగా నువ్వేం చేసావు అనేది కూడా వాళ్ళకు లెక్క ఉంటుంది. సో నీ గ్రాఫ్ ఎలా ఉంది అనేది ముందు నువ్వు చూసుకొని దాన్ని రీకాల్ చేసుకుంటే ఎంతో కొంత ఆ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తు ఉండే అవకాశం ఉంటుంది.